లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. సోషల్ మీడియా నియంత్రణ పేరుతో సుప్రీంకోర్టు తీర్పుల్ని ఉల్లంఘిస్తున్నాడు. అసలు ఆయనకి ఈ సోషల్ మీడియా పోస్టుల్ని రివ్యూ చేసే రైట్ ఆయనకి ఎక్కడిది? ఇది వైసీపీ వేస్తున్న ప్రశ్నలు. నేను ఒకటి సూటిగా ఈరోజు ప్రశ్నించాలనుకుంటున్నాను, ఇది చూపించాలనుకుంటున్నానండి. చూపేయండి, కొంచెం వైడ్ ఫ్రేమ్ తీసుకోండి. కొడాలి నాని జైల్లో ఉన్నాడా? జైల్లో లేడు కదా, బయటే ఉన్నాడు కదా. అవును. మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఏమని అడుగుతున్నారంటే, మొదటి రోజు నుంచి అంకుశం సినిమాలో రామరెడ్డిని అండర్వేర్ పైన డ్రాయర్ పైన నడిపినట్టు విజయవాడ బెంచ్ సర్కిల్ దగ్గర నడిపించాలి కొడాలి నానినే అని చెప్పి మా వాళ్ళు గట్టిగా కోరుకుంటున్నారు. కానీ కొడాలి నాని మీద ఏమన్నా యాక్షన్ ఇప్పటిదాకా తీసుకున్నారా? లేదు కదా. నిజమైన కక్ష రాజకీయాలు, కుట్ర రాజకీయాలు చేసి ఉండుంటే ఇటువంటి బయట ఫ్రీగా ఉండుండేవాడా? సో టైం వచ్చినప్పుడు యాక్షన్ ఉంటది. సో ఇక్కడ కక్ష రాజకీయాల్లో పోలీసు వాళ్ళని వాడుకొని చేస్తాము అని చెప్పి రోజా మాట్లాడిన విధము చాలా తప్పు, క్లియర్ గా మనకు కనపడతా ఉంది ఇక్కడ అని చెప్పి నేను తెలుపుకుంటూ, గతంలో వివేక గారు చనిపోక ముందు అన్నారు, రోజా పువ్వు మంచి వాసన వస్తుంది, కానీ ఈ రోజా నోరు ధరిస్తే గబ్బు వాసనే ఎట్టంటే అట్ట మాట్లాడుతుంది అని చెప్పి చెప్పినారు. అది మనం ఒకసారి గుర్తు చేస్తాం. ఏమైంది రోజా అంటే పరిస్థితి? సినిమాల్లో వద్దన్నారు, ఆ టీవీల్లో వద్దన్నారు. సరే, కొన్ని రోజుల్లో జగన్మోహన్ రెడ్డి తిట్టేదాని కొరకు మంత్రి పదవి ఇచ్చి పెట్టుకుంటే ఇప్పుడు ఆ పదవి కూడా పోయింది. సో ఒక ఫ్రస్ట్రేషన్ తో ఇంకా రాజకీయం వద్దు అని చెప్పి మన తమిళనాడుకి వెళ్ళిపోయింది. తమిళనాడు వాళ్ళు ఒక 5-6 నెలల తర్వాత ఈ చరిత్ర తెలుసుకొని, అమ్మా మీరు ఐరన్ లెగ్ ఈడకొస్తే మాకు ఇబ్బంది వద్దు, నువ్వు మళ్ళా వెనక్కి వెళ్ళిపో అని మనకు ఆంధ్రాకి పంపించేసినారు. ఇది రోజా గారి పొలిటికల్ సర్కిల్ జరిగిన గతంలో కొన్ని రోజులది. లోకేష్ గారు క్లారిటీతో చెప్పినారు, ఏ మహిళ పైన అసభ్యంగా మాట్లాడితే మేము సహించము, వారికి మేము అండగా ఉంటాము, యాక్షన్ తీసుకుంటాము అని చెప్పి క్లియర్ గా ఒకసారి కాదు అనేక సార్లు చెప్పడం జరిగింది. చివరికి వైసీపీ వాళ్ళు ఎవరన్నా షర్మిల గారి మీదనో, లేకపోతే ఇంకొక సిస్టర్ పైనో, లేకపోతే విజయమ్మ గారి మీద తప్పుగా మెసేజ్ పెడితే కూడా మేము యాక్షన్ తీసుకుంటాము అని చెప్పి చెప్పడం జరిగింది. సో లోకేష్ గారు ఆ గ్యారంటీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, మహిళలకి ఇచ్చినారు, మేము ఉన్నాం మీ వెనకాల, మీ గౌరవం తగ్గనీయకుండా మేము ఫైట్ చేస్తాము అని చెప్పి. అందుకనే వారు చెక్ చేస్తారు, రివ్యూ చేస్తారు, ఏం జరుగుతుందో చూస్తారు. వీళ్ళెవరండి ఆపేదాని కొరకు? ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు విజయమ్మ గారి మీద కూడా తప్పుడు పోస్టులు పెడితే ఆయన ఏం చేశాడండి? అదే విధంగా షర్మిల గారి మీద ఎటువంటి తప్పుడు పోస్టులు పెడితే కనీసం ఒక్క యాక్షన్ అన్నా తీసుకున్నారా? సో వాళ్ళు మాట్లాడే అర్హత, అధికారం వాళ్ళకి లేదు అని చెప్పి మనం క్లియర్ గా చెప్తున్నాము. అది కాకుండా అది వాళ్ళు అడిగిందని చెప్తున్నారు, కానీ అసలు ఎందుకు ఇట్లా గాలి కొదిలేశారు వీళ్ళని, ఇంత జరుగుతుంటే కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు అని అడిగే మీ కార్యకర్తలకు ఏం చెప్తారు? ఇప్పుడు మీరే అన్నారు కొడాలి నాని విషయంలో మా వాళ్ళు ఏమడుగుతున్నారని మీరే చెప్పారు కదా. ఒక్క నాని గారి విషయంలోనే కాదు, చాలామంది విషయంలో ఇట్లా మాట్లాడుతున్నారు. నాకు మెసేజ్లు వస్తున్నాయి, ఆడదాం ఆంధ్ర కేసు ఎందుకు పట్టించుకోలేదు, లేకపోతే ఇంకొకటి ఎందుకు పట్టించుకోలేదు, బియ్యం స్కామ్ ఎందుకు పట్టించుకోలేదు. మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? సరే, ఇప్పుడు ఈ మళ్ళీ ఒకసారి చూపిస్తారు, మీరు పట్టించుకోలేదని అంటున్నారు కదా, ఎట్టయిపోయినాడు చూడండి మనిషి. సర్లేండి, హెల్త్ ప్రాబ్లం వచ్చిందిలే ఆయనకి. లేదు, ఆ గడ్డం పోయింది, ఆ పాన్ మసాలా పోయింది, మనిషి బరువు తగ్గిపోయినాడు, ఆ ఇంట్లో రాత్రి నిద్రపట్టదంట, ఏమైనా తిండి తినాలన్నా సహించదంట, గేటు బయట ఏదైనా శబ్దం వస్తే పోలీసు వాళ్ళు వస్తున్నారేమో అని చెప్పి గోడ దుక్కిపోయేదానికి రెడీ చేసి పెట్టుకొని ఉన్నాడంట. మధ్యలో కనపడకుండా కొన్ని రోజులు వెళ్ళిపోతున్నాడు. సో ఇవన్నీ బుక్ ఓపెన్ కాకముందునే ఆ పరిస్థితి వచ్చింది అని అంటే, రేపు బుక్ ఓపెన్ కాబోతా ఉంది, ఇంకా ఏ విధంగా ఉంటది? అది లోకేష్ గారి దెబ్బ. పడక ముందే ఏ విధంగా అయిపోయినాడు చూడండి మనిషి, త్వరలో అది కూడా పడినప్పుడు అసలు స్టోరీ బయటకు వస్తుంది అని చెప్పి చెప్తా. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. మొన్న నేను ఒంటిమిట్ట అండ్ పులివెందల్ ఎలక్షన్స్ లో, ఒంటిమిట్ట నేను పోయి ఉంటే నా జోన్ లోనే, మా కార్యకర్తలు ఆడ కూడా వెళ్ళదీసి అడిగినారు, అన్న ఏందన్నా ఈ ఎలక్షన్, జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు కనీసం ఎలక్షన్ చేయనీయలేదు కదా, మనల్ని అన్ని యునానిమస్ చేసుకున్నారు కదా, మనం కూడా ఎందుకు అట్ట చేయకూడదు అని చెప్పి మా వాళ్ళు అడిగినారు, ఎట్ట కొడాలి నాని ఇష్యూ అడిగినారు. కానీ అదే తేడా, ఒక అధికారం ఉన్నప్పుడు ఒక మనిషి నిజమైన క్యారెక్టర్ బయటపడుతుంది.
అదే చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం. ముందు మనము ప్రజలకి మాట ఇచ్చినాము, ఆంధ్ర రాష్ట్రాన్ని మనం కాపాడుతాము. 25 సంవత్సరాలు వెనక్కి తీసుకోబోయిన జగన్మోహన్ రెడ్డి పరిపాలనని ముగించి ఒక మంచి నూతన యుగానికి తీసుకోబోతాం. 2047 విజన్ ఫర్ ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్ర. సో దీని మీద పని చేస్తా ఉన్నాము. టైం దొరికినప్పుడు ఖచ్చితంగా వీటి మీద కూడా యాక్షన్ తీసుకుంటామని వన్ బై వన్ అన్ని జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు చేసిన తప్పులు ఎన్ని తప్పులు అని అంటే వెంకటకృష్ణ గారు, వాళ్ళు తప్పించుకునే ఛాన్సే లేదు. ఇన్వెస్టిగేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఎందుకు అనంటే వీళ్ళు రేపు వచ్చి మా మీద కక్ష రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు కనుక ఈ జరిగే ఇన్వెస్టిగేషన్స్ అన్నిటిలో పక్కా ఎవిడెన్స్ తో సహా బిల్డప్ చేస్తూ ఉండరు. రేపు సామాన్యుడు ముందు కూడా ఇదిగో ఈ కేసులో వీళ్ళు ఈ విధంగా తప్పులు చేశారని చెప్పి చెప్తే సామాన్య మానవుడికి కూడా, సామాన్య మనిషికి కూడా అర్థమవుద్ది, ఎస్ తప్పులు జరిగినాయి అని చెప్పి. సో వైసీపీ ఆడే నాటకము మా మీద దుష్ప్రచారాలు చేస్తున్నారు, మా మీద అక్రమ కేసులు పెడుతున్నారు అని చెప్పి ప్రజలు కూడా నమ్మలేని పరిస్థితిలో ఇన్వెస్టిగేషన్ తో ఫ్యాక్ట్స్ తో ముందుకు పెట్టే ఒక్క నిమిషం దీపక్ రెడ్డి గారు, ఒక్క నిమిషం దీపక్ రెడ్డి గారు. పద్మ గారు, మీరు